చెప్పండి అమ్మా, మీ పేరు, గ్రామం పేరు చెప్పండి అమ్మా. మీ గ్రామంలో ఓకే ఎలా ఈ గొడవ కారణము ఎలా కావచ్చు, ఎలా జరిగింది? మాది బుద్ధుని ప్రతిష్టాపన చేసినాం. తర్వాత బీసీ మొత్తం వాళ్ళు వచ్చి మా బుద్ధుని తీసేసారు. అక్కడి నుంచి తీసేస్తే మా వాళ్ళు ఏం చేసారు, ఇట్లా అంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు? అప్పుడు పూజ అయిపోయింది, ఆల్మోస్ట్ చేస్తున్నారు. బుద్ధ పూజ చేస్తున్నారా? ఆ రోజు బుద్ధ పౌర్ణిమ 12 ఆ రోజు బుద్ధ పౌర్ణిమ అయిన తర్వాత మేము పూజ చేసుకున్నాం, ప్రతిష్టాపించడం ఆ రోజు బుద్ధుని. తర్వాత అంతా వంట చేసుకున్నాం అని చెప్పేసి అక్కడ మొత్తం అందరం ఏకమై అక్కడ ఉన్నాం. వచ్చి వీళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసి మా మనిషిని అందరినీ అంటే ఫస్ట్ రాళ్లతో దాడి చేశారా? ఫస్ట్ మీ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఏం చేశారు? మీకు అక్కడ మీరు పూజ చేస్తున్నారు కదా, ఒకేసారిగా రాళ్లతో దాడి చేసిరా లేకుంటే వాళ్ళే ఊళ్ళో వాళ్ళే బీసీ వాళ్ళే మాకు ఏం చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా కూడా మా దగ్గరకు వచ్చి మా పైన దాడి చేశారు. తర్వాత కొందరు అంటున్నారు పంచశీల జెండా ఫస్ట్ ముట్టిండ్రు, అయితే మాకు కోపం వచ్చింది, ఎందుకు తీశారా, మీ ఆ జెండా ఎందుకు తీశారని మేము అడిగితే అప్పుడు రాళ్లతో దాడి చేశారని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు అటు సైడ్ వెళ్ళారు జెండా దగ్గరికి, కొందరు పోయి మాపై దాడి చేసారు రాళ్లతో. అలా ఇక మాట్లాడారు. తర్వాత ఇట్లా ఏంది అది కానీ ఏది వీళ్ళు ఎస్పీ మేడం, అవినాష్ సార్, మళ్ళీ వీళ్ళందరూ వచ్చి తర్వాత మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పేసి బుద్ధుని చేయమని చెప్పేసి అక్కడి నుంచి తీసేసి తరలించారు. ఎటు తరలించారు? ముదూల్ పోలీస్ స్టేషన్ తరలించారా? ఓకే. మరి అది బుద్ధ విగ్రహము ఎవరు తొలగించారు అనుకుంటారు మీరు? మేము అనుకునేది ఆడియో. సరే, తీసేటప్పుడు కూడా మీకేమైనా అంబేద్కర్ సంఘం సభ్యులకు ఏమైనా తెలియజేశారా తీస్తున్నామని? మా పట్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పేసి ఎస్పీ మేడం వాళ్ళందరూ మాట్లాడి మీరు వెళ్ళండి ఎవరి ఇంట్లోకి వాళ్ళని చెప్పేసి వాళ్ళతో మాట్లాడతాం అనుకున్నారో ఏమనుకున్నారో మమ్మల్ని ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి తరలించేసారు. మరి అక్కడ బుద్ధ విహారం ఎక్కడ పెట్టారని మీరు అనుకుంటారమ్మా? అక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా అక్కడ. లేదండి, తొలగించిన బుద్ధ విగ్రహం ఇప్పుడు ఎక్కడ దాచి పెట్టారు ప్రభుత్వ అధికారులు? తహసీల్ ఆఫీస్లో. ఓకే, చెప్పండి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా బుద్ధుని అక్కడ ఉసిన పెట్టేసి ఆశించే హామీ ఏమి ఇచ్చినట్లేదు. నిన్న విఠల్ రెడ్డి గారు మాట్లాడారు ధర్నాలో. విఠల్ రెడ్డి మాట్లాడారా? ఎక్కడ మాట్లాడారు? అక్కడ ముదోలో ఏదో హామీ ఇచ్చిర్రు, ఏ సోమవారం రోజు కుసిన పెడతాం, జెండా పెడతామని చెప్పారు. ఇక కుసిన పెడతారా కుసిన పెట్టరా? బైన్సాలో మీరు రైలు నిరాదీక్షలు ఇప్పుడు కూర్చున్నారు ఈరోజు ఆదివారం, ఎందుకు కూర్చున్నారు చెప్పండి? ఇంకా ఇది క్లారిఫై కాలేదు కదా ఏది, దాని పరంగా మేము కూర్చున్నాం. అంటే ఇస్తా అన్నారు అట్లా.